కృష్ణవర్ ట్విస్టులు, వాదనలు, ఘర్షణలు, తోపులాట్లు ఇలా నిన్న రోజంతా జరిగిన హంగామా అంతా ఇంత కాదు. చివరాఖరకు అక్కడ చైర్పర్సన్ ఎన్నిక కాకుండానే వాయిదా పడింది. పొత్తులు కుదరక కొన్ని చోట్ల ఘర్షణలు, తోపులాట్లతో మరికొన్ని చోట్ల ఎన్నిక వాయిదా పడింది. రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన మేయర్, చైర్పర్సన్ ఎన్నికల్లో కొన్ని చోట్ల అవాంతరాలు జరిగాయి. ఇవాళ అక్కడ ఎన్నిక జరగబోతోంది. ముఖ్యంగా తొర్రూరు, ఇబ్రహీంపట్నం చోట్ల ఘర్షణలు, దాడులు జరిగాయి. తొర్రూరులో సభ్యుల లెక్క సమానం కావడంతో ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి. 16 వార్డులున్న తొర్రూరులో బీఆర్ఎస్ 9 గెలుచుకుంది. 7 వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్ కు ఎక్సఫీషియల్గా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కావ్యల పేర్లు నమోదయ్యాయి. ఎంపీ కావ్య పేరుపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో గొడవకు కారణమైంది. అటు తర్వాత సమస్య పరిష్కారానికి ఆర్డీఓ చర్చలు జరిపినా ఫలితం లేదు. దీంతో నిన్న వాయిదా పడింది. ఇప్పుడు ఎలాంటి ట్విస్టులు జరగబోతున్నాయి? ఎంపీ కావ్య ఎక్సఫీషియోగా ఉన్నట్టా, లేనట్టా? కాంగ్రెస్ వాదనలేంటి? బీఆర్ఎస్ కు ఎందుకు అభ్యంతరం? ఇక జనగాంలో కూడా నిన్న గందరగోళం ఏర్పడింది. ఎక్సాఫీషియో సభ్యులతో మొత్తం 32 మంది ఉన్నారు. అయితే అందరూ హాజరైన 28వ వార్డు నుంచి గెలిచిన బీఆర్ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ వ్యవహారాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ లేవనెత్తడంతో గొడవ మొదలైంది. బాధితురాలు ఎవరు కిడ్నాప్ చేయలేదని చెప్పుకున్నా వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆర్డీఓ ఎన్నికను ఇవాల్టికి వాయిదా వేశారు. జనగాంపై కన్నేసిన కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడక్కడ ఏం జరగబోతుంది? ఫాతిమా కిడ్నాప్ వ్యవహారం ఎందుకు మొదలైంది? ఫాతిమాను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? ఫాతిమాపై కాంగ్రెస్ ఒత్తిడి తీసుకొస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద టాక్ గా ఉంది. ఇక హైదరాబాద్ శివార్లోని ఇబ్రహీంపట్నంపై కూడా రచ్చ నడుస్తోంది. బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్న కాంగ్రెస్ అభ్యంతరాలతో గొడవ జరిగింది. దీంతో ఎన్నికల అధికారి ఇవాల్టికి వాయిదా వేశారు. ఇలా 11 చోట్ల కూడా హై టెన్షన్ నెలకొంది. ఇవాళ ఏం జరగబోతుంది? ఎలాంటి పరిస్థితి రాబోతుంది? వాయిదా పడ్డ మున్సిపాలిటీలు ఎవరి ఖాతాలో పడతాయి అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న మొత్తం మీద కూడా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికకి సంబంధించి మొత్తం 11 చోట్ల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అది దీనికి సంబంధించి ఈ రోజు ఎన్నికైతే ఉండబోతుంది. దీనికి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్ సుధా, మీరు చెప్పిన విధంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి. నిన్న చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ సంబంధించి ప్రమాణ స్వీకారాలు కూడా జరిగాయి. కానీ 11 చోట్ల మనకి ఏదైతే 36 హంగు ఏర్పడ్డాయో ఆ 36 హంగులో కూడా ఇంకా 11 పెండింగ్ లో ఉన్నాయి. ఈ 11 సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రోజైనా అది కన్ఫర్మ్ గా జరుగుతుందా, లేదంటే కనుక కోరం లేదని, లేదంటే కిడ్నాప్లకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు అంటే అభ్యర్థుల మధ్య ఏదో క్లారిటీ రాకపోవడం వల్ల కానీ ఇంకా ఈ రోజు కూడా ఈ హైడ్రామా కొనసాగే సిచ్యువేషన్ ఉందా అనే క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మనం కేతనపల్లి దగ్గర చూసినా సరే అక్కడ పోలీసులు మోహరించున్నారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. అక్కడ లోపలికి ఎవరిని పర్మిషన్ లేదని చెప్తున్నారు. కానీ అక్కడ మంత్రి వివేక్ వెళ్తే కనుక అక్కడ రాళ్లదాడి జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇట్లా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ 11 మున్సిపాలిటీల్లో కూడా ఏ విధంగా ఉంటుంది పొత్తులకు సంబంధించి, లేదంటే ఏ పార్టీ ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండు కూడా
ప్రధానంగా పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్ కూడా ఇక్కడ కీలకంగా మారుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా వాదనలు ప్రతివాదనలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఈ రోజు ఎంతవరకు క్లారిటీ రాబోతోంది? ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఏ పార్టీ తన ఖాతాలో వేసుకోబోతుంది అనేది ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం. నిన్న మనం క్లియర్ గా చూసాం. ఏదైతే 116 ఏదైతే హంగ్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉందో అక్కడ మనకి పరిస్థితి చూస్తే గనక అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేశారు. ఆ 36 స్థానాలు కూడా మున్సిపాలిటీలు కూడా మా ఖాతాలోకి వేసుకున్నటువంటి సిచ్యువేషన్ అన్ని పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ. కానీ అక్కడ నిన్న సిచ్యువేషన్స్ చూస్తే కనుక ఏ పార్టీతో ఉన్నారు, అసలు ఏ విధంగా అక్కడ మెర్జ్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం చూసాం నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్. మరి ఇవాళ ఈ 11 మున్సిపాలిటీ సంబంధించి క్లారిటీ వస్తుందా? ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకుందాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ గా మనం ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే అక్కడ మనకి కేతన్పల్లి, కాగజ్ నగర్ ఉన్నాయి. కేతన్పల్లి ఇప్పటికే మనం చూసాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నదనేది. అక్కడ పూర్తిగా కూడా పోలీసులు మోహరించున్నారు. రాళ్ల దాడి, మంత్రి వివేక్ వాహనం మీద కూడా రాళ్ల దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఈ రోజైనా ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుందా, ఎటువంటి పరిణామాలు ఉన్నాయని తెలుసుకుందాం. రెడ్ శ్రీనివాస్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజైనా ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందా? ఇప్పటికే ఇటు కాగజ్ నగర్, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అభ్యర్థులు పూర్తిగా రాకపోవడంతో అయితే, ఫోరం లేకపోవడంతో ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ప్రమాణ స్వీకారాలు అయితే వాయిదా పడే పరిస్థితులు అయితే రెండు మున్సిపాలిటీలో ఉన్నాయి. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీ అయితే ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయంలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది అభ్యర్థులు, సిపిఐకి సంబంధించి 4, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 అభ్యర్థులతో పాటు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఇటు పూర్తిగా వివేక్ వెంకటస్వామితో పాటు ఎక్స్ అఫీషియో ఓటున్న వంశీ ఎంపీ కలిపి అయితే కాంగ్రెస్ అభ్యర్థులను తీసుకొని కార్యాలయం లోపలికి అయితే వెళ్ళారు. ఇప్పటికే కౌన్సిలర్ గానైతే ప్రమాణ స్వీకారాలు అయితే పూర్తయినట్టుగానైతే మనకు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో 12 గంటల వరకు ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే ఇటు కాటన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వ్యూహాలు అయితే రచించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, లేకపోతే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా టచ్ లోకి వెళ్ళినట్టుగానైతే ఇక్కడైతే ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదనుకుంటే సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గతంలోనే మనం చూసాం, ఇటు బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ లో కూడా పొత్తులో భాగంగా సీట్లు అయితే పంపుకున్నారు. 15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇటు ఎన్నికల్లో పోటీ చేయగా 7 స్థానాల నుంచి కూడా సిపిఐ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో 10 బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు 4 సిపిఐ అభ్యర్థులు కూడా గెలుపొందారు. అంటే ఈ కాటన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 22 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ అయితే 13 స్థానాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ లోనైతే 14 స్థానాలను గెలుపొందడం అయితే పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ అయితే దాటారు. అయితే గతంలో చేసుకున్న అలయన్స్ ప్రకారం బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారా, లేదనుకుంటే ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు గనక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి దాదాపుగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. దాదాపుగా బీఆర్ఎస్ సిపిఐ నేతలు మున్సిపల్ కార్యాలయం వచ్చిన తర్వాత మంత్రి వివేక్ తన అభ్యర్థులను తీసుకొని కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రాళ్ల దాడికి పాల్పడారు. దీంతో మంత్రి కాన్వాయ్ కి సంబంధించిన అద్దాలు పగలగా ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్త జావేద్ కి గాయాలు కావడంతో అయితే అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి అయితే తరలించినట్టుగానైతే ఇటు మంత్రి అధికారికంగానైతే మంత్రికి సంబంధించిన పిఆర్ఓలు అయితే ఇటు లేఖలు అయితే విడుదల చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కేతన్పల్లి మున్సిపాలిటీ బయట ఫ్లైఓవర్ వద్ద మాత్రం ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు పార్టీలకు సంబంధించి కూడా ఇటు రెండు నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు, నేతలు తరలి రావడంతో కూడా కేతన్పల్లిలోనైతే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి డీసీపీతో పాటు మంచిర్యాల డీసీపీ, ఇటు జైపూర్ ఏసీపీ, బెల్లంపల్లి ఏసీపీ, మంచిర్యాల ఏసీపీ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం చుట్టుపక్కల కూడా వివిధ రూట్లలో కూడా కార్యాలయానికి రావడానికి రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రయత్నాలు చేస్తా ఉన్న నేపథ్యంలో
పోలీసులు వారందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గరికి ఎవరిని రాకుండా చూసుకుంటున్న పరిస్థితులు. మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారాలు అయితే చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి ప్రమాణ స్వీకారాలు అయితే కొనసాగనున్నాయి. పాత అలయన్స్ లో బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ లో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారా, లేదనుకుంటే రెండు పార్టీలో ఏదైనా అభ్యర్థి కనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే మాత్రం కాంగ్రెస్ ఇటు మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనైతే మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ సంబంధించిన ఎన్నిక గురించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఈ టెన్షన్ వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే క్యాతన్పల్లిలోనైతే ఎక్కడికక్కడ పోలీస్ పహారాలోనైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే ఇప్పటికే కేతన్పల్లిలో సిచువేషన్ అయితే ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ పోలీసులు పూర్తిగా మోహరించారు. అక్కడ వెహికల్స్ మీద కావచ్చు, లేదంటే పోలీసుల మీద కూడా రాళ్ల దాడి జరుగుతున్నటువంటి సిచువేషన్. రైట్, ఇక ఖమ్మం విషయానికి వద్దాం. ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ సిచువేషన్ ఏంటి, బలాబలాలు ఏంటి, అక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా నడుస్తున్నాయని మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు తెలియజేయడానికి. రైట్, గుడ్ మార్నింగ్ నవీన్. ఏ విధంగా చూడొచ్చు ఇల్లందు మున్సిపాలిటీలో సిచువేషన్ ఏ విధంగా ఉంది, బలాబలాలు ఏంటి, సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి పార్టీలవి? ఆశ మనం చూడొచ్చు. నిన్న పూర్తి స్థాయి కూడా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంతో పాటు చైర్పర్సన్ వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉంటాయి. 7 మున్సిపాలిటీలో 6 మున్సిపాలిటీలకి నిన్న ఎన్నుకున్నట్టు అంటే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు. వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా చేపించారు. అదేవిధంగా కొత్తగూడెనికి సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైనది. ఇల్లంతా ఒకటి మాత్రం పెండింగ్ పడ్డది. అంటే వాళ్ళు గెలిచిన రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తీసుకువెళ్ళే సిచ్యువేషన్ కనపడుతుంది. క్యాంపు నుంచి రావడానికి కొద్దిగా లేట్ అయింది. అంతేకాకుండా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో కొద్దిగా జాప్యం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరిని చైర్మన్ చేయాలి, ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద పూర్తి స్థాయి కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో కొద్దిగా లేట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ కి ఇళ్లకు సంబంధించిన కౌన్సిలర్లు మొత్తం కూడా చేరుకున్నారు. వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా దొడ్డ కిరణ్ మిత్ర అయితే ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎందుకంటే ఎక్కువ కూడా మెజార్టీ వార్డులలో కూడా కాంగ్రెస్ గెలిచింది. కేవలం అక్కడ రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ నిన్న వెళ్ళినటువంటి ఏదైతే వాళ్ళు క్యాంప్కి వెళ్ళారో క్యాంపు నుంచి రావడానికి కొద్దిగా సమయం పట్టింది. అంతేకాకపోతే చైర్మన్ వైస్ చైర్మన్ విషయంలో కొద్దిగా లేట్ అయినటువంటి పరిస్థితి కాబట్టి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మేరకు ఎవరైతే చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని చెప్పారో ఆ పేరుని కొద్దిసేపటి కింద అయితే ప్రకటించిన పరిస్థితి మనతో. ఇప్పటికే ఇల్లందు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్ కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఇప్పుడు చైర్మన్ ఎన్నికను కూడా ఎన్నుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఓకే, ప్రశాంతంగా అయితే ఇల్లందు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైతే జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న ఆల్మోస్ట్ నిన్న ఇల్లందు కొత్తగూడెనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఒక మున్సిపల్ ఎన్నిక జరిగింది, ప్రమాణ స్వీకారం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెనికి సంబంధించిన కార్పొరేషన్ ప్రమాణ స్వీకారం జరిగిన పరిస్థితి కనపడుతుంది. ఖమ్మం జిల్లాలో ఉంటే 5 మున్సిపాలిటీలు కూడా ఆల్మోస్ట్ నిన్న పూర్తి చేశారు. ఈ ఒక ఎన్నిక ఉంది, ఆ ఇల్లందు ఈ రోజు అయితే క్లోజ్ చేశారు. పూర్తి స్థాయి కూడా సంపూర్ణంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికైతే ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఆశ రైట్, మొత్తంగా ఇల్లందులో అయితే మనకి ప్రశాంతమైన వాతావరణంలో ఆల్రెడీ ప్రమాణ స్వీకారాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మిగిలిన సిచ్యువేషన్స్ మనకి ప్రధానంగా చూసుకుంటే అటు తొర్రూరు కావచ్చు, లేదంటే కనుక జనంగాం కావచ్చు, అక్కడ ఒకంత ఉద్రిక్త పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయి. అసలు ఎవరు ఏ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు అనేది మనకు ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య కూడా పరస్పరం వాదనలు దాడులు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. కొన్ని చోట్ల అయితే సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, సీక్రెట్ ఓటింగ్ వద్దంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అసలు ఫాతిమా కిడ్నాప్ కి సంబంధించి ఏదైతే జనగాం ఇష్యూ ఉందో ఫాతిమా కిడ్నాప్ కి సంబంధించి ఏం జరిగింది, ఎవరు ఒత్తిడి చేస్తున్నారు, అసలు కిడ్నాప్ కి సంబంధించినటువంటి గందరగోళ పరిస్థితి ఏంటి, ఈ 11 మున్సిపాలిటీల్లో ఈ రోజు ఎంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? నిన్న అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ లేక లేదంటే కనుక మిగిలిన కారణాల వల్ల నిన్న 11 మున్సిపాలిటీల్లో అయితే ప్రమాణ స్వీకారం జరగలేదు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్పర్సన్ సంబంధించి. ఇక ఈ రోజు ఈ 11 మున్సిపాలిటీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం ఏదైతే కేతనపల్లి దగ్గర కూడా సిచ్యువేషన్ క్రిటికల్ గానే ఉంది. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. పోలీసుల మీద మంత్రి వివేక్ వాహనం మీద కూడా అక్కడ రాళ్లదాడి చేస్తూ ఉన్నారు కార్యకర్తలు. అక్కడ కంట్రోల్ చేయడానికి కూడా ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రెడీ, ఇక వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్లో కూడా మనకి మెయిన్ గా ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు అక్కడ కనిపిస్తున్నాయి.
తొర్రూరు, జనగాము, డోర్నకల్, ప్రధానంగా తొర్రూరు, జనగాంలో అయితే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏం జరగబోతుంది అనేది తొర్రూరులో ప్రెసెంట్ 144 సెక్షన్ విధించినట్టు అంత నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తోంది. అక్కడ పూర్తి డీటెయిల్స్ తెలియజేయడం మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రశాంత్, ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు ఎన్నిక పూర్తయ్యే అవకాశం కనిపిస్తుందా? అటు జనగాంలో చూస్తే కనుక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది, ఇటు తొర్రూరులో చూస్తే కనుక నిర్మానుష్యమైన వాతావరణం, ఎక్కడ ఎవరు కనిపించకుండా అన్ని బంద్ పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? ఎస్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలలోనైతే యుద్ధ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు జనగామలో చూసినట్లయితే 30 వార్డులకు గాను ఎవరికి కూడా మెజారిటీ రాకపోవడంతో అయితే కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ లు పోటాపోటీగా తమ పార్టీ అధికారం చేపట్టాలని అయితే క్యాంపు రాజకీయాలు చేస్తుంది. అందులో ముఖ్యంగా ఇండిపెండెంట్లను ప్రసన్నం చేసుకునే పనిలో రెండు పార్టీలు ఉండడంతో నిన్న వాద ప్రతివాదనలతో అయితే ఆ సభ్యుల ప్రమాణ స్వీకారాంతరం ఈ రోజుకు 12:30కు వాయిదా వేశారు. మరి కాసేపట్లో 12:15కు అక్కడికి 12:15 నిమిషాలకు సుమారుగా ప్రత్యేక వాహనాలలో క్యాంపు నుండి అక్కడికి వచ్చేసి తమ బల నిరూపణ చేసుకోవడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. దీంతో అయితే అక్కడ కూడా పూర్తిగా BNS 163 నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నారు. అటు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్కడ డీసీపీ ఆధ్వర్యంలోనైతే పర్యవేక్షణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో అక్కడికి ప్రత్యేక వాహనాలలో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నాడు. తన ఓటుతోటైనా ఖచ్చితంగా అధికారం చేపట్టాలని చెప్పేసి అటు కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు చేస్తుంటే, మరోవైపు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా 13+2 ఇద్దరు ఇండిపెండెంట్, ఒకరు సిపిఐ పార్టీ మద్దతు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నాడు. అతని నా ఓటుతో ఖచ్చితంగా మాకు మెజారిటీ ఉంది, నేను ఇక్కడ బీఆర్ఎస్ అధికారం చేపడతామని కూడా బలంగా అటు పోటీ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి ఉత్కంఠగా జనగామ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు తొర్రూరులోనైతే ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది, హై టెన్షన్ వాతావరణం. ఎందుకంటే నిన్న అక్కడ ఒక యుద్ధాన్ని తలపించే స్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మున్సిపాలిటీ వద్దకు వచ్చి బాహాబాహికి దిగడమే కాకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన అటు దాడికి కూడా యత్నం చేశారు కాంగ్రెస్ నేతలు. దీంతో అయితే అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అడ్డుకొని ప్రతిదాడి చేసే క్రమంలో పెద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి మరి అదుపు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్వయంగా మహబూబాద్ ఎంపీ శబరీష్ అక్కడ పర్యవేక్షణ చేసి అటు డిఎస్పీ ఇద్దరు కూడా ఇరు వర్గాలను చెల్లచేతులు చేసి 2 గంటలు శ్రమించి అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపల ఇరు పార్టీలకు సంబంధించి బలాలు చూసినట్లయితే 16 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 9 గెలిచింది, కాంగ్రెస్ 7 గెలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు, అటు వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఇద్దరు కూడా ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవడంతో అయితే బలాలు టై అయ్యాయి. ఇటు 9 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్. కడియం కావ్య ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటింగ్ సంబంధించి కూడా వివాదం నడుస్తుంది కదా, అసలు ఎట్లా యూజ్ చేసుకుంటారు, ఇక్కడ రెండోసారి ఎట్లా పెడతారని చెప్పి దానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా, లేదంటే అది మరొక టర్న్ తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది కదా మొన్నటి నుంచి కూడా కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటుకు సంబంధించి? ఎస్, అంటే ఎక్స్ అఫీషియోగా ఆమె GWMC లో ఎన్రోల్ చేసుకుంది అనేది మాత్రము బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే ఎన్రోల్మెంట్ అనేది పార్లమెంట్ సభ్యురాలుగా మా హక్కు, నేను అన్ని మున్సిపాలిటీలలో ఎన్రోల్ చేసుకుంటాను, కానీ ఓటు హక్కు కనుక వినియోగించుకున్నట్లయితే ఒకేసారి వినియోగించుకోవాలి. నేను ఇప్పటి వరకు ఎక్కడ నా ఓటు హక్కును ఎక్స్ అఫీషియోగా ఓటు హక్కు వినియోగించుకోలేదు కాబట్టి నేను ఇక్కడ తొర్రూరులో వినియోగించుకునే అవకాశం నాకు ఉంది. నేను పార్లమెంట్ సభ్యురాలుగా నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ లో నేను ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉంటాను. ప్రతి సమావేశానికి హాజరు కావాలంటే నేను ఎన్రోల్మెంట్ అనేది తప్పనిసరి. కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం మాత్రం నా టర్మ్ మొత్తంలో ఒకసారి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అది నేను తొర్రూరులోనే వినియోగించుకుంటానని కూడా ఆమె స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని మాత్రం అధికార పార్టీ చెప్తుంది. అయితే బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే, మేము ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మాకు మెజారిటీ స్థానాలను కట్టబెట్టాలి, ఖచ్చితంగా ప్రజా విశ్వాసంతో ప్రజా స్వామ్యంలో మెజారిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేస్తున్నారు. కానీ అప్రజాస్వామికంగా కాంగ్రెస్ చేస్తే దాని పరిణామాలు ఉంటాయంటూ కూడా అటు ఈ రోజు చలో తొర్రూరుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు మహబూబాద్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను, ఇటు హన్మకొండలో బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్టులు చేసి ఎవరిని కూడా బీఆర్ఎస్ నేతలను
తొర్రూరుకు రాకుండా తొర్రూరులో పూర్తిగా బిఎన్ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. అక్కడ స్వయంగా మహబూబాద్ ఎస్పీ శబరీష్ ఇటు ఆ భూపాలపల్లి ఎస్పీ కూడా ఇద్దరు కూడా అక్కడ ఆ రోడ్ల పైన ఎవరు గుమికూడకుండా ఈ రోజు అక్కడ సంత అంగడి కూడా ఉంది. తొర్రూరు మంగళవారం సంత ఉండడంతో అయితే అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా సుమారు 500 మంది పోలీస్ ఫోర్స్ తోటి ఈ రోజు 12:30కు చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నికలకు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేశారు. తొర్రూరులో కూడా 12-15 నిమిషాలకు సుమారు ప్రత్యేక వాహనాలలో అభ్యర్థులు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అభ్యర్థులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అక్కడ కూడా సో ఈ రోజు 3 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నిక పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎస్, అవును, ఎస్, బిఆర్ఎస్ కూడా మాకు అవకాశం ఉంది. మేము మా చైర్మన్ అభ్యర్థిగా మా బల నిరూపణ చేసుకుంటాము, మా అభ్యర్థి చైర్మన్ అవుతాడని కూడా వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు క్యాంపు నుంచి నేరుగా 12-15 నిమిషాలకు తొర్రూరు మున్సిపాలిటీకి చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా డోర్నకల్లో కూడా 12:30కు అక్కడ కూడా అటు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం అయితే ఉంది. అక్కడ నిన్న కాంగ్రెస్ పార్టీలో పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా ఏకాభిప్రాయం కుదరక ఎమ్మెల్యే అందుబాటు లేకపోవడంతో నిన్నటి నుంచి ఈయాటికి వాయిదా వేశారు. ఈ రోజు కాంగ్రెస్ సభ్యులు క్యాంప్ రాజకీయం నుంచి నేరుగా అక్కడికి చేరుకొని సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అయితే 3 ప్రధాన పోటీదారులు ఉన్నారు. 3ని కూడా సముదాయించి ఒకరిని చైర్మన్ చేసి మరొకరిని వైస్ చైర్మన్ చేసే అవకాశం అయితే ఉంది. దీంతో అక్కడ మరి కాసేపట్లో కూడా డోర్నకల్లో కూడా చైర్మన్ ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉంది అక్కడ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. ఎస్, మనకి బ్రేకింగ్ కూడా అందుతోంది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి. ఏదైతే అక్కడ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైతే జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అందుతోంది. సో 11 మున్సిపాలిటీలో ఒక్క మున్సిపాలిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే వచ్చింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. వైస్ చైర్మన్, చైర్మన్ పదవి పీఠానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రెడీగా కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. సుల్తానాబాద్ లో ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా నడుస్తోంది అనే విషయాలు తెలుసుకోవడానికి. రైట్ ప్రశాంత్, ఏ విధంగా ఉన్నాయి ఈక్వేషన్స్? దాదాపు అంటే 15 స్థానాలు ఉన్నాయి సుల్తానాబాద్ కి సంబంధించి. ఈ 15 స్థానాలలో 12 స్థానాలు కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఒకరు ఇండిపెండెంట్ గా, మరొకరు ఫార్వర్డ్ బ్లాక్ నుండి, ఇంకొకరు వచ్చేసి ఇక బీఆర్ఎస్ నుండి. ఈ 3 స్థానాలు కాకుండా 12 స్థానాలు కాంగ్రెస్ లోనే కైవసం చేసుకున్న నేపథ్యంలో చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అనేది గొడవ మాత్రం కొనసాగుతా ఉంది. చైర్మన్ కి సంబంధించి కూడా ఇక బిరుదు కృష్ణగా ఫైనల్ అవుతా ఉంది. ఇప్పుడే వచ్చారు, ప్రమాణ స్వీకారాలు అవుతా ఉన్నాయి. ఇప్పుడే వచ్చి ఇక క్యాంపు నుండి నేరుగా వచ్చి ప్రమాణ స్వీకారాల తర్వాత ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది, బిరుదు కృష్ణ. అదేవిధంగా గ్రంథాలయాల చైర్మన్ కి సంబంధించి వారి భార్య పుష్పలతగా పేరు ప్రస్తావిస్తా ఉన్నారు. కానీ పుష్పలతకి వైస్ చైర్మన్ ఇచ్చి బిరుదు కృష్ణకి చైర్మన్ పదవిని కట్టబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఇక సుల్తానాబాద్ కి సంబంధించి కూడా మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించి ఇక ఉత్కంఠ వీడనుంది. మరి కాసేపట్లోనే చైర్మన్ గా బిరుదు కృష్ణ కన్ఫర్మ్ కాబోతున్నట్టు మనకు తెలుస్తున్న ప్రాథమిక సమాచారం. ఆశ, మొత్తానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి సంబంధించి ప్రధానంగా ఇక ఇప్పటికే 12 మున్సిపాలిటీలు ఖరారైన నేపథ్యంలో సుల్తానాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ లోనే 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. ఒకవైపు మంత్రివర్గంగా, మరొక వైపు ఎమ్మెల్యే వర్గంగా. ఇక ఖచ్చితంగా మాకే కావాలనేది నిన్నటి వరకు ఉత్కంఠ రేగింది. ఇక నిన్న సాయంత్రమే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు కాసేపటి క్రితమే కౌన్సిల్ కి వచ్చారు. ఖచ్చితంగా ఇక బిరుదు కృష్ణనే ఫైనల్ కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఆశ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. ఇప్పటి వరకు ఏదైతే మనం చూసామో, ఏదైతే ఇబ్రహీంపట్నానికి సంబంధించి మున్సిపాలిటీకి క్లారిటీ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ ఆ మున్సిపల్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తోంది. వైస్ చైర్మన్, చైర్మన్ ఎన్నిక కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ ఎన్నిక జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఏదైతే 11 మున్సిపాలిటీలు పెండింగ్ అనుకున్నామో, ఇబ్రహీంపట్నం క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా మనకి 10 మున్సిపాలిటీలు అయితే పెండింగ్ ఉన్నాయి. స్టిల్ నా ఒకసారి ఇప్పుడు 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఫిగర్ చూస్తే కనుక కాంగ్రెస్ సంబంధించి 81 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ సంబంధించి 19 మున్సిపాలిటీలు, బీజేపీ 1, ఇతరులు 5 మున్సిపాలిటీలో గెలుచుకున్నారు. ఇంకా పెండింగ్ 10 మున్సిపాలిటీలకు సంబంధించి
క్లారిటీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో దీనికి సంబంధించి ఎన్నిక కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఏం జరగబోతుంది ఏంటి అనే విధంగానైతే ఇక్కడ ఎన్నిక జరుగుతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో అసలు అభ్యర్థిని ఎవరిని తీసుకోవాలి, ఈ పొత్తులు ఏ విధంగా వెళ్లాలనే విషయానికి సంబంధించి కూడా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది మున్సిపాలిటీని. గత నుంచి చెప్తా ఉన్నారు ఏదైతే హంగ్ వచ్చిన ప్లేసెస్ లో ఇప్పటి వరకు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి దాంట్లో బీఆర్ఎస్ ఎక్కువగా ఛాన్స్ ఉందని చెప్పి దాంట్లో భాగంగానే ఇబ్రహీంపట్నంలో అనేక ఉద్రిక్త పరిస్థితుల తర్వాత బీఆర్ఎస్ అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి కూడా చూస్తే గనక అక్కడ సుదర్శన్ రెడ్డి ఉన్నారు చైర్మన్ గా, అదేవిధంగా వైస్ చైర్మన్ గా శ్యామలానైతే బీఆర్ఎస్ పేర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా శ్యామల బీఆర్ఎస్ నుంచి ప్రమాణ స్వీకారం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదంటే చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. ఇక మిగిలింది 10 మున్సిపాలిటీలకు సంబంధించి మరికొన్ని గంటల్లోనే ఐ థింక్ 1 or 2 o'clock కల్లా మనకల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏం జరగబోతుంది ఏంటి అనేది ప్రజల వరకు చూసుకుంటే కనుక ఫిగర్స్ మారాయి. ఎందుకంటే బీఆర్ఎస్ అకౌంట్ లో ఒకటి పడింది కాబట్టి అక్కడ పెండింగ్ లో కూడా మనకు ఒకటి తగ్గింది. ఇంకా వెయిటింగ్ లో ఉన్నటువంటి లిస్ట్ లో ప్రెసెంట్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ 81 మున్సిపాలిటీలు గెలుచుకుంటే 19 ఏమో బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లేస్ లో ఉంది. బీజేపీ 116 మున్సిపాలిటీల్లో ఒక్క మున్సిపాలిటీని మాత్రమే కైవసం చేసుకుంది. ఇప్పుడున్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఇంకా నడుస్తున్నటువంటి 10 మున్సిపాలిటీల్లో కూడా ఒకటి కూడా దక్కనటువంటి సిచ్యువేషన్ ఉంటుందేమో అన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్డేట్ అందుతోంది. ఇంద్రేశం కూడా బీఆర్ఎస్ అకౌంట్ లో చేరినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి 11 మున్సిపాలిటీల్లో 2 బీఆర్ఎస్ కైవసం చేసుకున్నారు. అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పేర్లకు సంబంధించి కూడా మరికొద్ది నిమిషాల్లో మనకి క్లారిటీ వస్తోంది. దాని గురించి కూడా మాట్లాడదాం. మొత్తంగా ఈ రోజు ఇటు ఇబ్రహీంపట్నానికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఇంద్రేషన్ సంబంధించి 2 మున్సిపాలిటీలకు సంబంధించి క్లారిటీ వచ్చినటువంటి అవకాశం పరిస్థితి మనం చూస్తున్నాం. ఇబ్రహీంపట్నానికి సంబంధించి చూస్తే కనుక చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా శ్యామల పేర్లు అయితే బీఆర్ఎస్ చెప్పింది. ఇక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఇంద్రేషన్ లో బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి మిగతా 9 మున్సిపాలిటీల్లో ఏ విధంగా ముందుకెళ్తుంది? ఎక్కువగా ఈసారి అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే 2 మున్సిపాలిటీలను 11 మున్సిపాలిటీల్లో గెలుచుకున్నారు కాబట్టి మిగిలిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, ఈ ఎత్తులు పై ఎత్తులు ఏ విధంగా నడవబోతున్నాయి? నిన్న మనం చూసాము కిడ్నాపుల వ్యవహారాలు కూడా జరిగాయి ఫాతిమాకు సంబంధించి. మరి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. రెడీగా ఇంద్రేశానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ బీఆర్ఎస్ మనం కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఇక్కడ చైర్పర్సన్ ప్రమీలను అయితే బీఆర్ఎస్ తెర మీద తీసుకొచ్చారు. ప్రమీల పేరును అయితే చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక 9 మున్సిపాలిటీలకు సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మున్సిపాలిటీల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో అనేది ఇప్పటికే మా ప్రతినిధులు క్లియర్ కట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి 11 మున్సిపాలిటీలకి క్లారిటీ రాబోతుంది అనుకున్నాం. ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు రాబోతున్నాయి క్లియర్ కట్ పిక్చర్ అయితే కనిపిస్తుంది అనుకున్నాం. కానీ మరొక 2 మున్సిపాలిటీ ఇప్పటి వరకు మనకి 2 వచ్చాయి, ఇంకా 9 మున్సిపాలిటీలు పెండింగ్ లో ఉన్నాయి అనుకున్నాం. 2 మున్సిపాలిటీలకు సంబంధించి అటు కాగజ్ నగర్, ఖానాపూర్ ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ రోజు కూడా ఎన్నిక వాయిదా పడినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం ఎప్పటికి మరి రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. రేపైనా క్లారిటీ వస్తుందా లేదంటే కనుక ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి అనేది. ఇక ఈ 2 మున్సిపాలిటీ కూడా తీసేస్తే ఇంకా 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఇల్లందులో కూడా దాదాపుగా పరిస్థితులు చక్కబడినట్టుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ అక్కడ అభ్యర్థులు ఎవరు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత చైర్పర్సన్ ఎవరు వైస్ చైర్పర్సన్ ఎవరు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూస్తే కనుక మనకి ఇబ్రహీంపట్నానికి సంబంధించి క్లారిటీ వచ్చింది, ఇంద్రేశానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఈ రోజు ఆ 11 పెండింగ్ లిస్ట్ లో చూస్తే కనుక కాగజ్ నగర్, ఖానాపూర్ ఈ 2 విషయాల్లో కూడా మనకి క్లారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇల్లందుకు సంబంధించి కూడా మనకి అప్డేట్ అందుతోంది. ఇల్లందు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందాక మా ప్రతినిధి నవీన్ కూడా చెప్పారు, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ సాఫీగానే సాగుతోంది. ప్రమాణ స్వీకారాలు కూడా జరిగాయి కాబట్టి ఎన్నిక లోపల
కూల్ గానే నడుస్తోంది. మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని. సో ఇల్లందు మున్సిపాలిటీ కూడా మనకి కాంగ్రెస్ అకౌంట్ లో వేసుకున్నట్టు తెలుస్తోంది. 11 మున్సిపాలిటీల్లో 2 బీఆర్ఎస్ అకౌంట్ లో పడితే 1 కాంగ్రెస్ అకౌంట్ లో ప్రెసెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం మనకు తెలుస్తోంది. మిగిలినటువంటి నియోజకవర్గాలు మున్సిపాలిటీల్లో కూడా పరిస్థితులను బట్టి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అక్కడ ఏ పర్సన్స్ చైర్పర్సన్స్ గా లేదంటే కనుక వైస్ చైర్పర్సన్స్ గా ఉండబోతున్నారు అనేది ఒక్కొక్కటిగా మనకి బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇందు దేశంలో అయితే మనకి స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఇక్కడ ఏదైతే ఫిగర్స్ క్లారిటీగా లేవో, మ్యాజిక్ ఫిగర్ టచ్ లేదు కాబట్టి అక్కడ పొత్తులు ఏ విధంగా ఉంటాయని చూస్తున్నాం. సో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఇంద్రేషన్లో మనకి బీఆర్ఎస్ అయితే అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు సంబంధించి 7 కార్పొరేషన్ సంబంధించి ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు చూసాం, సిచ్యువేషన్స్ చూసాం. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అంటే నిన్న చాలా వరకు 116లో చాలా వరకు కూడా మనకి నిన్న వైస్ చైర్మన్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సంబంధించి ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అనేక టర్న్స్ తర్వాత నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అనేక పరిణామాలు జరిగాయి, అనేక ఎత్తులు జరిగాయి, అనేక పొత్తులు పొడిచాయి. ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత మనకి క్లారిటీ వచ్చింది. ఇంకా పెండింగ్ లో ఉన్నాయి 11. ఈ రోజు దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఆ 11లో కూడా ఇప్పటి వరకు మనకి 3 మున్సిపాలిటీలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. 2 మున్సిపాలిటీలు వాయిదా పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అది ఇబ్రహీంపట్నానికి సంబంధించి బీఆర్ఎస్ అక్కడ స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో అక్కడ బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అయితే కైవసం చేసుకుంది. అదే విధంగా ఇంద్రేషన్ లో మనకి బీఆర్ఎస్ తన ఇక్కడ కూడా మనకి స్వతంత్ర అభ్యర్థితో ఇంద్రేషన్ లో గెలుచుకోవడం జరిగింది. ఇల్లందులో కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. ఇక కాగజ్ నగర్, ఖానాపూర్ లో ఈ 2 మున్సిపాలిటీల్లో అయితే ఎన్నిక వాయిదా పడింది. అనేక ఉద్రిక్తతల నడుమ ఈ యొక్క ఎన్నికలు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే మిగిలిన మున్సిపాలిటీల్లో పరిస్థితులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు ఏంటంటే ఇంకా 6 మున్సిపాలిటీలకు సంబంధించి మనకి క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది. 6 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా త్వరలోనే అంటే మరికొన్ని గంటల్లోనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్లారిటీతో పాటు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎవరు, ఏంటి, ఏ పార్టీతో పొత్తులో ముందుకెళ్తున్నారు, ఏ అభ్యర్థి సపోర్ట్ చేసి ముందుకెళ్తున్నారు అనేది కూడా మనకి మరికొన్ని నిమిషాల్లోనే అప్డేట్ అందుతుంది. అప్డేట్ అందిన వెంటనే మనం దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ప్రజెంట్ చూస్తే కనుక నిన్న దీనికి సంబంధించి ఇలాంటి విషయానికి వస్తే అక్కడ ఎవరు సమయానికి రాకపోవడం దానికి సంబంధించి వాయిదా పడింది. అక్కడ ఈ రోజు ఎన్నిక అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగి